హలో అండి, ఈరోజు వీడియోలో మునగాకు పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. మునగాకుని మాత్రం ఇలా ఆకులు కడిగి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇందులో. తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు, వీటికి కావాలి పల్లీలు వేయించి, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము పుదీనా, కరివేపాకు, కొత్తిమీరని ఒక్కొక్కటి ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు, డైరెక్ట్ తినరు కాబట్టి. తర్వాత మనం పచ్చిమిర్చిని కూడా నూనె వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండుని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించి మనము అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫస్ట్ నేనైతే మునగాకుని అయితే నేను మిక్సీ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి దాంట్లోనే చింతపండు, మునగాకు, ఇంకా పల్లీల పొడి, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ వేసాను. ఇందులో కొద్దిగా వెల్లుల్లి కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే తీసుకున్నాను. బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. తర్వాత నేను గ్రేవీ కోసం కొంచెం చింతపండు రసం యాడ్ చేశాను. చింతపండు రసం వేస్తే టేస్ట్ బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే పచ్చడి ఇలా రెడీ అవుతుంది. తర్వాత మనం దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం పోపు గింజలు, ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ ఉంటే వేసుకుంటే పచ్చడిలో బాగుంటుంది. తర్వాత కొంచెం లైట్గా దంచిన వెల్లుల్లిని అయితే వేసాను. తర్వాత నేను కరివేపాకు వేసాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత నేను అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఈ పసుపు వేగిన తర్వాత అయితే మనం కొంచెం బాగా కలుపుకోవాలి ఈ పోపుని. తర్వాత పోపు రెడీ అయిపోయింది. తర్వాత మనం ఈ రెడీ అయిన పోపుని పచ్చళ్ళలో కలుపుకోవాలి. మునగాకు పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఆకు చాలా మంచిది హెల్త్కి కూడా. అందుకని ఇలా పచ్చడి చేసి తింటే ఎంతో బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.